ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు మరి నేను దేని గురించి మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నానంటే, మనందరిలో కూడా దేవుడు ఒక సత్తా, ఒక సామర్థ్యాన్ని పెట్టాడు, ఒక పొటెన్షియాలిటీని పెట్టాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు ఒక సామర్థ్యాన్ని పెట్టాడు. కానీ దేవుడిచ్చిన ఆ సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన ఆ తలాంతుని, సత్తాని మనం బయటికి తేవట్లేదు. మనలో చాలా పొటెన్షియల్ ఉంది, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అవుట్. అందుకే ఈరోజు నేను పెట్టిన ఆ వాక్య సందేశం టైటిల్ ఏంటంటే డివైన్ పొటెన్షియల్. ఎందుకు డివైన్ పొటెన్షియల్ కూడా మీకు చెప్తాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక దైవదాసుడు అన్నాడు కదా, వి మస్ట్ నాట్ డై విత్ అవర్ పొటెన్షియల్ అన్నాడు. మనలో సత్తా ఉండగా, మనలో సామర్థ్యం ఉండగా దాన్ని బయటికి తీసుకురాకుండా మనము చనిపోవటానికి వీలు లేదు అని చెప్తా ఉన్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఈ లోకంలో? అంతేనా? 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ 33.5 సంవత్సరాల్లో ఆయన సత్తా ఏంటో మనకు చూపించాడు. ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో మనకు చూపించాడా? లోకమంతటి చూపించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నీలో ఏముందన్నది ముఖ్యం కాదు, కానీ అది బయటికి రావటం ముఖ్యం. అది బయటికి రావాలి. నీలో ఎంత సత్తా ఉందో, ఎంత సామర్థ్యం ఉందో నువ్వు బయటికి చూపించాలి. నాలో ఇంత సత్తా ఉందండి, నాలో ఇంత ఉందండి అంటే కుదరదు. ఈరోజు ప్రభు చేసే కార్యాలు నిజంగా కొన్నిసార్లు ఆలోచించినప్పుడు నిజంగానే నవ్వు వస్తుంది. ఏ నవ్వు తెలుసా? ఆనంద బాష్పాలు వస్తాయి. నిజంగా ప్రభు చేశాడా? ఎట్లా జరిగింది ఈ కార్యం? మన ఊహకు కూడా అందరిని కార్యాలు చేస్తాడు. గాడ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మన ఆలోచనలకు కూడా అందని కార్యాలు చేస్తాడు నా దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన ఊహకు కూడా అందని కార్యాలు చేస్తాడు మన దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒక సహోదరి, ఒక మరి పెద్ద వ్యక్తి, ఆమె నాకు ఫోన్ చేసింది. అయ్యా, మరి మీరు పాట రిలీజ్ చేశారు, నా దుఃఖ దినంలో సమాప్తమైన పాట రిలీజ్ చేశారు. మరి నా కుమారుడు చిన్న కుమారుడు అనేక సంవత్సరాల నుంచి వివాహం కావట్లేదు. సుమారు వయసు 38 సంవత్సరాలు వచ్చేస్తుంది. మీరేమో పాట రాశారు నా దుఃఖ దినంలో. ఏం రాశారు పాట? మరేమో నాకు ఇక్కడ ఒక సమస్య ఉంది, ఇంకా సమాప్తం కాలేదు, బాకీ ఉంది. అయితే నేను ఆ పాట విన్నా, ఆ పాట నన్ను బలపరిచింది, నేను విశ్వసించా. పాట రిలీజ్ అయ్యి విన్న నెల రోజుల్లో నా బిడ్డ వివాహం జరిగిందని సాక్ష్యం ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని అమ్మాయి పడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమెలో ఏం చేసింది ఆ పాట అంటే,
విశ్వాసాన్ని పెంపొందించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేశాడు కదా, మీ దుఃఖ దినములో అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనంలో ఏమని రాయబడింది చదవండి. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనం చదవండి. నీ సూర్యుడిగా నీ సూర్యుడిగా అస్తమింపడు, నీ చంద్రుడిగా క్షీణింపడు. ఒకసారి గట్టిగా చెబుతామా? నా సూర్యుడిక అస్తమింపడు, నా చంద్రుడిక క్షీణింపడు, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగుగా ఉండును, నా దుఃఖ దినములు సమాప్తమాయను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. నీ సూర్యుడిక అస్తమించడం అంటున్నాడు ప్రభు, నీ చంద్రుడిక క్షీణించడం. ఆయనే మనకు నిత్య నిబంధనగా ఉంటాడు. వాగ్దానం చేశాడు ఆయన, ఒక కవనం చేశాడు మనతో. అది నెరవేర్చేదాకా మనల్ని విడిచిపెట్టాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంతో వాగ్దానం చేశాడు అంతే. ఏం వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప చేస్తా అన్నాడు. శారమ్మ నవ్వినా, అబ్రహాం గారు సందేహించి హాగరుతో వెళ్ళినా, చివరికి దేవుడు ఏం చేశాడు? వాగ్దానం నెరవేర్చాడా, నెరవేర్చలేదా? ఏమైనా హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఏదైనా ఒకటి అనుకున్నాం అనుకోండి, ఇది జరగాలి ప్రభా అని, ఆ జర్నీ ఉంటుంది చూసారా? అది 6 నెలలన్నా పట్టచ్చు, సంవత్సరం అయినా పట్టచ్చు. ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో చాలాసార్లు మన అవిశ్వాసం కనపరుస్తాం. అవునా కాదా? నిజం చెప్పాలి. చాలాసార్లు ఎక్కడో కొద్దిగా సందేహాలు వస్తూ ఉంటాయి. అమ్మో అవుతుందా పెళ్ళి? మన దగ్గర ఏం డబ్బులు లేవే, ఇప్పుడు పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? మనకంత సత్తా లేదే, మనకంత సామర్థ్యం లేదు. సాతానుగాడి పని ఏంటి? మనలో సందేహాలు కలిగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సాతానుగాడి పని ఏంటంటే మనము దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆపుతాడంట. అంతేనా? దానియేలు గారు కూడా ప్రార్థించినప్పుడు ఆ పార్సీకపు దేశపు ఆ రాజు సాతానుగాడు ఎన్ని రోజులు ఆపాడంట ఆన్సర్ రాకుండా? 21 రోజులు ఆపాడంట. 21 days. ఈ 21 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుంది? నీలో ఏమొస్తుంది? నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం. అంతేనా? నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం. దీనివల్ల వచ్చే ఆశీర్వాదం కూడా ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఈరోజు నువ్వు చెప్పాలి, ప్రభా అవును తండ్రి నీకు సమస్తము సాధ్యం. ఈరోజు నీలో విశ్వాసం అనే సామర్థ్యం బయటికి రావట్లేదు. వస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన సత్తాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి ప్రభు కార్యాలు జరిగించడం, ఆయన సామర్థ్యాన్ని బట్టి జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా. నీ జీవిత ప్రయాణంలో గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఇదే, అంశం ఇదే. నీ విశ్వాస జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎప్పుడైనా, ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. 10 లక్షలప్ప, నా దేవునికి అసాధ్యమైంది. ఆమేన్. ఐఏఎస్, నా దేవునికి అసాధ్యమైంది. ఆమేన్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అదొక్కటి మనసులో నాటుకోండి, హృదయంలో నాటుకోండి. ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శారమ్మ అనుకుంది, అయ్యా నాలో అంత సత్తా లేదు, సత్తువ లేదు, సామర్థ్యం లేదు అనుకుంది. కానీ ఏమన్నాడు? నెక్స్ట్ ఇయర్ కల్లా వాగ్దానం నెరవేర్చబడిందా? ఆదికాండం 21:1 వచ్చిందా? ఏమన్నా పడింది? ఆదికాండం 21:1 వచ్చినాం. యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడింది చూడండి. తానిచ్చిన మనుషులు కూడా చాలా మాటలు చెప్తూ ఉంటారు కదా, చాలా వాగ్దానాలు ఇస్తుంటారు, చాలా హామీలు ఇస్తుంటారా? ఈరా ఆ 6, ఈ 8, ఆ 10, ఆ 9 రకరకాల వాగ్దానాలు అన్నీ చేస్తారా? అన్నీ చేస్తారా? కానీ ప్రభు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. ఏమైనా హల్లెలూయా. ప్రభు ఒక్కసారి నీతో మాట్లాడితే, నీతో వాగ్దానం చేస్తే ఖచ్చితంగా చేస్తాడు. డోంట్ టాక్, ప్రభా నాకంత సామర్థ్యం లేదు, నాకంత సత్తా లేదు. ప్రభు ఎన్నుకున్నాడు నిన్ను. అంతేనా? మోషే, నేను ఎప్పుడు అనుకుంటా, మోషే ఎందుకు అంతమందిని నడిపించాడు కదా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి నడిపించాడు. నడిపించలేదు? ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతోమంది శత్రువులపైన విజయం తీసుకొచ్చి కరెక్ట్గా వాగ్దాత దేశం ముందరాపేశాడు. ఎందుకో తెలుసా? ఆయన మొట్టమొదటిలోనే ఏం మాట్లాడంటే, అయ్యా నాకంత సామర్థ్యము లేదు, నాకంత సత్తా. నీకు సామర్థ్యాన్ని ఇచ్చేదే ప్రభు. ఏమైనా హల్లెలూయా. నీకు సత్తాన్ని ఇచ్చేదే ప్రభు. గాడ్ విల్ బీ యువర్ మౌత్ పీస్. ఏమైనా హల్లెలూయా. ఇవాళ నువ్వు ఆఫీసులో అందరి ముందు మాట్లాడాలనుకో, ఏమండి మనకంత లేదండి, టాలెంట్ లేదు మనకి, మనం అంతగా గాడ్ విల్ గివ్ యూ, గాడ్ విల్ గివ్ యూ దట్ ఎబిలిటీ. ఏమైనా హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ దట్ పొటెన్షియల్. ఆ దైవిక సామర్థ్యం పొందుకోవాలని కోరుకోవాలి. ఏమైనా హల్లెలూయా. దేవుడు ఇస్తే ఆ సామర్థ్యం నువ్వు ఏదైనా చేయగలం. ఆమె నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయలేందుకు కూడా నువ్వు చేయగలవు. ఏమే నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమే. ఎందుకంటే ప్రతిసారి కుక్కలు రావు గోడ దూకటానికి. ఏమే హల్లెలూయా. కానీ ప్రతిసారి గోడ దూకిచ్చేది ప్రభు. ఏమే హల్లెలూయా. నువ్వు ఎక్కలేని ఎత్తులు కూడా ప్రభు ఎక్కిస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రెండోదిగా మీరు చూసినట్లయితే చూడండి, నీ సామర్థ్యము బయటికి రావాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని సత్తా ఏంటో తెలుసుకోవాలి, దేవుని శక్తి ఏంటో తెలుసుకోవాలి. రెండోదిగా దేవునిలో ఎంత సామర్థ్యం ఉన్నా, దేవునిలో ఎంత శక్తి ఉన్నా, నువ్వు నమ్మకపోతే దేవుడు ఏం చేస్తాడా కదా. ఒక ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఇజ్రాయేలీలతో. ఏం ఓపెన్ ఛాలెంజ్? మీలో ఎవరికైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో వచ్చి యుద్ధం చేయండి, నన్ను గెలవండి చాలు, మొత్తం అంతా ఫిలిస్తీన్లంతా గెలవని వస్తలా, నన్ను గెలవండి చాలు, మేమే మీకు దాసోహలు అవుతాం అన్నాడు. అన్నాడా అనలేదా? వచ్చారు ఒకళ్ళన్నా? ఎందుకో తెలుసా? వారు దేవుని బిడలే కానీ దేవుడి కార్యాలు చేస్తాడని వారికి తెలుసు, కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి నమ్మకం లేదు. ఈరోజు నువ్వు ముందర నిలబడకపోతే, నువ్వు బయటికి రాకపోతే, నీ సామర్థ్యాన్ని బయటికి పెట్టకపోతే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం కూడా జరిగించడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యు షుడ్ కమ్ అవుట్, యు షుడ్ స్టాండ్. నువ్వు నిలబడితేనే కదా. ఒక ఆయన మరి ఎట్లా స్థితిలో ఉన్నాడంట చూడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 వచ్చిందో ఏమని రాయబడింది? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన, దానికి ముందు ప్రభు ఏం వాగ్దానం చేశాడు చూడండి. అక్కడే 8 నుంచి చదవండి సిస్టర్. యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకని పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి. ఏమని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు అంటే, అయ్యా నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించాను, దాసుల గృహం నుంచి రప్పించాను, ఇప్పుడు మీరు బంధకంలో ఉన్నారు, ఇప్పుడు మీరు చెరలో ఉన్నారు, ఆ శత్రు చెర నుంచి కూడా నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన అక్కడ అంటే? ఎవరిని ఎన్నుకున్నాడండి? అంతేనా? చదవండి 11వ వచనంలో ఏం చేస్తున్నాడంట గిద్యోను గారు, చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. ఎంత గొప్ప వారియర్ అంటే ఏం చేస్తున్నాడు ఈయన అంటే పిండిమర వేసుకుంటున్నాడు. మరి గోధుమలు వేస్తున్నాడంట, మరి చపాతీలు చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో, పరోటాలు చేసుకునే బ్యాచ్తో ప్రభు ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమ గల ఏమంటున్నాడు? గట్టి చెప్పాలా? మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే ఏమంటారు? నన్నేనా కళ్ళు సరిగ్గా కనబడుతున్నాయి, లేదు కొద్దిగా ఐ చెకప్ చేసుకున్నానా, నువ్వు నన్నేనా పిలుస్తున్నాను అంటావా లేదా? కానీ ప్రభు అతనిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. పరాక్రమ గల. ఆమేన్ హల్లెలూయా. నేను ఎప్పుడు అదే చెప్తాను, నువ్వు ఏ పని చేసినా నీ బెస్ట్ ఇవ్వాలి, నువ్వు నిలబడాలి. ఒకవేళ అంట్లు దోమేదైనా కానీ తలతల్లాడేటట్టు దోమాల, నీ స్పెషాలిటీ కనపరచాలి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ స్పెషాలిటీ కనపడాలి. ప్రభు మనకేమని చెప్పాడు? నీ శక్తి మేరకు, నీ శక్తి లోపము లేకుండా పని చేయమన్నాడు కదా. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ అది ఏదైనా సరే, అది ఏ పనైనా సరే,
నువ్వు నిలబడకపోతే, నువ్వు ముందు నిలబడకపోతే ప్రభు నిన్ను ఎట్లా వాడుకుంటాడు చెప్పండి? ప్రభు నీ పట్ల కార్యాలు ఎట్లా జరిగిస్తాడు? నువ్వు నిలబడాలి కదా. నువ్వు నిలబడాలా లేదా? ఎప్పుడు చెప్తుంటే ఈ లైట్ వెలుగుతుంది కదా, కరెంట్ పోతే లైట్ వెలుగుతుందా? కరెంట్ పోతే వెలగదు. జనరేటర్ పెడితే వెలుగుతుంది కదా, కానీ అందులో ఫిలమెంట్ పోయింది అనుకోండి, నువ్వు 100 జనరేటర్లు పెట్టినా వెలగదు. ఆ ఫిలమెంటే నువ్వు, నీ విశ్వాసం, నీ పట్ల నమ్మకం నీకు ఉండాలి. నువ్వు నిలబడకపోతే ప్రభువులో ఎంత శక్తి ఉన్నా కానీ ఆయన కార్యాలు జరిగించుడు. ఆమేన్, హల్లెలూయా. సామర్థ్యాన్ని బయటికి తీసుకొస్తాడు ఆయన. గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న ఆ వ్యక్తిని పిలిచి పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చూశాడో ప్రభు అతనిలో? కొంతమంది ఎప్పుడైనా చూసారా చపాతి పిండి పరోటా చేసేటప్పుడు ఏం చేస్తారు చూసారు ఎప్పుడైనా? ఇట్లా ఇట్లా గుద్దుతూ ఉంటారు వాటిని, పిండిని చూసారు. అదేమన్నా చూశాడు ప్రభు? మరి నీళ్ళు భలే శక్తి ఉందిరా నాయన, బాగా కొడుతున్నావు, అందుకే పరాక్రమ గల. ఏమన్నా ఒకసారి గడి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నమ్మాడా ఆయన చెప్పిన వెంటనే? నమ్మలేదు. చూడండి ఏం జరిగింది, చదవండి త్వరగా చదవండి. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినెడలా ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడుని నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే. ఎవరు అంటున్నారు? అరే బలం తెచ్చుకొని పోయి వాళ్ళతో యుద్ధం చేయంటే నాకు అంత సీన్ లేదంటున్నాడు. నేను మనష్షే గోత్రంలో ఎన్నికలేనివాడు. నువ్వు నిలబడకపోతే ప్రభు ఎట్లా చేస్తాడు కార్యం? చేస్తాడా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుకి నువ్వు ఇంకా గర్భంలో రూపొందించబడక మునిపి నువ్వేమై ఉన్నాయని తెలుసా తెలీదా? ఆమేన్, హల్లెలూయా. నా కనులు నిన్ను చూస్తున్నాయి అంటున్నాడు ప్రభు. నువ్వు పిండముగా ఉండగానే ఆయన నిన్ను చూశాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏదైనా ఎస్ఐ ఎగ్జామో లేదంటే ఎస్ఐయో ఎస్పీఓ అవ్వాలనుకోండి, వెంటనే చేసేస్తారా? ఏం జరుగుతాయి? టెస్టులు చేస్తారు, అవునా కదా? రిటర్న్ టెస్ట్తో పాటు ముందేం చేస్తారు? 500 మీటర్స్ లేదంటే అంటే నీలో ఎంత సత్తా ఉందో, ఎంత సామర్థ్యం ఉందో వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షిస్తారు, అవునా కదా? కానీ ప్రభు ఎప్పుడు పరీక్షించడు. ప్రభు నీ సత్తాన్ని సామర్థ్యాన్ని పరీక్షించడు. ఎందుకంటే నీలో ఎంత సత్తా ఉందో అని తెలుసు. ఏమైనా హల్లెలూయా. నీలో ఎంత సామర్థ్యం ఉందో నా ప్రభువుకు తెలుసు. మళ్ళీ నిన్ను ప్రత్యేకంగా పరీక్షించడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఎన్నుకుంటాడంటే బలహీనల్ని ఎన్నుకుంటాడు, తెలివి లేని వాళ్ళని, వెరి వాళ్ళని ఎన్నుకుంటాడు. ఏమైనా హల్లెలూయా. ప్రభుకి వెరివారే కావాలి, ప్రభుకి బలహీనలే కావాలి. యెష్షయి కుమారులు రూపవంతంగా ఉన్నాడే, భలే ఉన్నాడే. నో 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 నాకెవరు కావాలి? నువ్వు పై వేషం చూస్తున్నావు కానీ ఎవరు? దావీదు, బాలుడైనా దావీదు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నీ సామర్థ్యాన్ని చూడడు. ఎందుకంటే నీ సామర్థ్యం ఏంటి ప్రభు తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ పొటెన్షియల్ టు గాడ్, బికాజ్ గాడ్ నోస్ యువర్ పొటెన్షియల్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిలబడితే చాలు ప్రభు వాడుకుంటాడు. ఇతను చెబుతున్నాడు ఏమండి, నేను మనుష్య గోత్రం వాడిని, అది ఎన్న అవసరం? నేను నిన్ను అనుకున్నా, నేను నిన్ను పిలుస్తున్నా, పరాక్రమ గల అంతే, నువ్వు వాడబడాలి. ఏమైనా నమ్మిన దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నేను నా పని కొరకు నేను వాడుకున్నా. ప్రభు నాకు వాక్యం ఏం, నీకు వాక్యం ఏం తెలియదు అనే విషయం నాకు తెలిసిలే, పారా నేను వాడుకుంటున్నా అంటే వాడుకుంటున్నా. ఏమైనా హల్లెలూయా. మన నోట మాట ఉంచేది ఎవరు? దేవుడే. ఆయన అంటాడు కదా, మోగవారిని చేసింది నేనేనా? గురుడివారిని చేసింది ఎవరు? చూపించింది ఎవరు అన్నాడా? చదువుతారు ఒక మాట నిర్గమకాండం 4వ అధ్యాయం 11 చదవండి, 11 నుంచి చదవండి. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవారినే గాని చెవిటి వారినే గాని దృష్టిగల వారినే గాని గురుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. నేను ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మోగుడిని తయారు చేసింది, చెవిటోడిని తయారు చేసింది, మాటలు ఇచ్చింది ఎవరు?
మళ్ళీ నువ్వు అమ్మో నా వల్ల కాదు నాకు అంత ప్రభు నిలబడంటే నిలబడాలి అంతే. ప్రభు చూసుకుంటాడు, ప్రభు నిలబెడతాడు, ప్రభు వాడుకుంటాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ముందుగా దేవుని నమ్మాలి, రెండోదిగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నువ్వు నమ్ముకోకపోతే ఏమీ జరగదు. ఏ కార్యం, ఆయనలో ఎంత సత్తా ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా ఏ కార్యం కూడా జరిగించాడు. గుర్తుపెట్టుకోలేమని. హల్లెలూయా. నిలబడ్డాడు గిద్యోను. అప్పటికి ఆ సూచన చూపిన ఆయన ఈ సూచన అన్నీ చూపించాడు. ఎందుకంటే దేవుడు గిద్యోన్ని వాడుకోవాలనుకున్నాడు కాబట్టి అన్ని సూచనలు చూపించాడు. ఆ తర్వాత నమ్మాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. వాళ్ళు యుద్ధమే చేయలేదు. ఎవరు చేశారు వారి తరపున యుద్ధము దేవుడు చేయాలంటే నువ్వేం చేయాలా? నిలబడాలంతే. నిలబడకుండా యుద్ధము ప్రభు చేయలేడు. గొలియాత్తో యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కానీ ఎవరు నిలబడ్డారు అక్కడ? దావీదు నిలబడ్డాడు. ఇశ్రాయేల్ జనాంగంలో ఎవ్వరు నిలబడలా, దావీదు మాత్రమే నిలబడ్డాడు. కాబట్టి దేవుడు దావీదును వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడితే ప్రభు తన సామర్థ్యం ఏంటో నీ ద్వారా చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా లోపల ఉంది, చాలా ఉంది, నేను దాచిపెట్టా, ఇంకా బయటికి ఎప్పుడు తెత్తో బయటికి. లోపల చాలా ఉంది, చాలా దాచిపెడితే నీ దగ్గరే పెట్టుకో, బయటికి రావాలి. దేవుడు మనందరికీ సామర్థ్యాన్ని ఇచ్చాడు, మనందరికీ ఆ మినాల్ని ఇచ్చాడు. ఆ మినాల్ని మనం ఏం చేయాలా? ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇందా చదివాం ఎఫ్ఎస్సి 3:20 కార్య సాధకమైన ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటే ఎటువంటివి చేస్తాడంట? మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనం అడిగే వాటికంటే, బియాండ్ అవర్ ఆస్కింగ్, మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కూడా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఫస్ట్ థింగ్, నో గాడ్, నో ద సోర్స్. మనకు సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే, ఆయన గురించి తెలుసుకో. రెండోది, నిన్ను నమ్ముకో. మూడోదిగా, ఆఖరిగా ఈ మాట ముగించుకున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాలు ఏమని రాబడింది? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 8-9 వచనాలు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నదని ఎలిగిత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. చూడండి, ఇక్కడ ఇర్మియా ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు. మనందరికీ తెలుసు. ఎప్పుడు వాడుకున్నాడంటే బాలుడుగా ఉన్నప్పుడే వాడుకున్నాడు. అన్నాడు కదా, అయ్యా నేను బాలుడినండి అంటే, నేను మాట్లాడిస్తా, నువ్వు భయపడ్డావంటే నీకు భయం నేను పుట్టిస్తా అన్నాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ ప్రవక్త గారు ప్రవచించేదంతా కూడా దేవుడు చెప్పిన మాట ప్రవచిస్తున్నాడు. అయితే ఈ ప్రవచనాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఇశ్రాయేలీయులకు విరోధంగా ఉన్నాయి. అర్థమైంది మీకు? ఈయన ఏం చెప్పినా వాళ్ళకి ఏ వార్త చెప్పాల్సి వస్తుంది? చెడ్డ వార్త చెప్పాల్సి వస్తుంది. ఈయన చెడ్డ వార్త చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆయనకే బాధేస్తుంది. ప్రభు ఏంది నాయన, నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది అని నేను చాటింపాల్సి వస్తుంది కదా, అమ్మో నా వల్ల కావట్లేదు అంటున్నాడు. నా వల్ల కావట్లేదయ్యా, నేను చెప్పలేను ప్రభా. ఇందు ప్రతిసారి ఏమంటారు, ప్రతిసారి ఇటు చెబుతుంటే అది నోరా, ఇంకేమన్నా మున్సిపాలిటీ ట్యాంక్ అంటారా లేదా? ఆయనకు ఆ బాధ వచ్చేసింది. ఏంది ప్రభా, జనాలందరికీ ఎప్పుడు చూసినా నేను ఇట్టే చెప్పాల్సి వస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట. దేవుడు అంటే వాళ్ళు బలాత్కారానికి గురవుతారు, వాళ్ళ కష్టాలు పాలవుతారు, వాళ్ళ శ్రమలు పాలవుతారు, నువ్వు చెప్పు అంటే నేను ఇదే చెప్పాల్సి వస్తుంది. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది ఇర్మియా గారికి. తెలుసా ఏం పేరు? వీపింగ్ ప్రాఫెట్, ఏడ్చే ప్రవక్త. ఎప్పుడు ఏడ్చే కబుర్లే చెబుతున్నాడు, ఏడ్చే ప్రవచనాలు చెబుతున్నాడు. వాళ్ళ కావట్లేదు. అందుకే నేను చెప్పలేనంటే ఇంకో మాట రాయబడింది ఆ తర్వాత వచనంలో. ఏమని రాయబడింది? సౌండ్ అక్కడే 9వ వచనంలో, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపనని అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. ఏమంటున్నాడు? చెప్పక. ఎందుకంటే హృదయంలో ఏముందంట? అగ్ని ఏం చేస్తుందంట?
మండుతుందంట. అగ్ని ఏం చేస్తుంది? మండే అగ్ని ఏం చేస్తుంది? ఆయన నోటి ద్వారా మాట్లాడేలాగా చేస్తుంది. ఎందుకంటే హీఈస్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ద సోర్స్. ఈరోజు మూడోదిగా, నీలో ఉన్న సత్తా బయటికి రావాలంటే నీవు ఏదైతే సోర్స్, మనకెవరు సోర్స్, శక్తినిచ్చేది ఎవరు? ఆయనలో అంట కట్టబడిన వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిత్యము ఆయనకు అంట కట్టబడిన వారంగా ఉంటే దేవుడు మనకు సత్తా సామర్థ్యాన్ని దయచేస్తూనే ఉంటాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన మాట యోహాను సువార్త 15:4-5 ఏమని రాయబడింది? చూడండి, యోహాను సువార్త 15:4-5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే గాని, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. చూడండి, మనం ఫలించాలంటే ఏం చేయాలంట? సింపుల్. ఏం చేయాలా? ఆయనలో నిలిచి ఉండాలంతే. ఆయనకి అంటకట్టబడిన వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభు యొక్క ఫలాలని పొందుకుంటాం మనం. ఆయనలో నిలిచి ఉండకపోతే, వెన్ యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ద సోర్స్, వెన్ యు ఆర్ డిటాచ్డ్ టు ద సోర్స్, గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయనలో నిలిచి ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఇర్మియా అనుకున్నాడు, అయ్యా నేను ఇక ప్రవచించలేనంటే లోపల ఉండే అగ్ని ఏం చేస్తుంది? మండే అగ్ని మాట్లాడేలాగా చేస్తుంది. ఈరోజు నువ్వు దేవునిలో నిలిచి ఉంటే, ఆయనలో అంట కట్టబడిన వాడవుగా ఉంటే ప్రభు నిన్ను ఫలించడి కొమ్మవలే చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీలో ఉన్న సత్తానంతా ఏం చేస్తాడు? తీస్తాడా? వాడినోడికి వాడినంత లాగేస్తాడు అంతే. సామర్థ్యం మొత్తం తీస్తాడు బయటికి. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఆయనలో నిలిచి ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఆయనలో నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుందంట? తర్వాత వచ్చింది ఏమని రాబడింది? నాకు వేరుగా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా, అంతేనా? వేరుగా ఒక చెట్టు దేవునికి వేరుగా బయట భూమికి వేరుగా వచ్చేస్తుంది అనుకోండి, వేరుల నుంచి ఫలిస్తుందా? ఫలించదా? ఈరోజు నువ్వు కూడా దేవునికి ఏం చేయాలా? అంటకట్టబడిన వాడవుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని శక్తికి నువ్వు అంటకట్టబడిన వాడవుగా ఉంటావో దేవుడు నిన్ను ఫలించడి కొమ్మవలె చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏం పెట్టాడు? లోపల మండే అగ్నిని పెట్టాడు. ఏంటిది? పరిశుద్ధాత్మను పెట్టాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే సరిపోతుందా అంటున్నాడు. చూడండి, పౌలు భక్తుడి, చూడండి ఈ మాట చూసుకుని ముగిస్తున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, 2 తిమోతి 1:6 చదవండి. ఏమని రాయబడింది? 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కృపావరాన్ని ఏం చేయాలంట? యు షుడ్ స్టిర్ అప్ ద గిఫ్ట్ అంటున్నాడు. దేవుని కృపావరం పొందుకోవటం కాదు, దాన్ని ఏం చేయాలంట? ప్రజ్వలింప చేయాలంట. దాన్ని స్టిర్ చేయాలి, దాన్ని వాడుకోవాలి. దేవుడిచ్చిన లోపల వరం పెట్టుకొని లోపల దాచుకుని ఉంటే ఉపయోగం ఉంది? లోపల చాలా దాచిపెట్టే అంటే ఉపయోగం లేదు. దాన్ని వాడమని ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, హస్త నిక్షేపం ద్వారా ఏం పొందుకుంటాం? మీరు ఒక సందర్భం చూస్తే అపోస్తుల కార్యం 19:6 హస్త నిక్షేపం చేసిన తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తుల కార్యం 19 తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీద గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. హస్త నిక్షేపం చేసినప్పుడు ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ. ప్రభు మనల్ని దేవుని ఆత్మ చేత నింపాడు, అనేక మందిని నింపాడు. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే సరిపోదు, దాన్ని ఏం చేయాలా? వాడాలా? వాడుకోవద్దా? తీయాలా? బయటికి దాచిపెడదామా? తీద్దామా? ఉట్టినే ఇస్తాడా దేవుడు? ఉట్టినే దేవుడు తన గిఫ్ట్స్ ఇస్తాడా? ఉట్టినే దేవుడు తన వరాలను ఇస్తాడా? ఉట్టినే దేవుడు తన కృపావరాలను ఇస్తాడా? ఉట్టినే దేవుడు తన సామర్థ్యాన్ని, సత్తాన్ని మనకు అనుగ్రహిస్తాడా? అది వాడటానికే. వాడకపోతే ఉపయోగం లేదు. అందుకే ఒక మాట రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 15:19 ఏమని రాయబడింది చదవండి. రోమా
15-19 అన్యజనులు ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యములు బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీకు కృపావరాలను ఇచ్చేది, పరిశుద్ధాత్మనిచ్చేది వాటిని వాడటానికే కానీ దాచిపెట్టుకొని కూర్చోటానికి కాదు. గుర్తుపెట్టుకోలేమని. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఇస్తాడు, కొంతమందికి ప్రవచించే వరం ఇస్తాడు, అంతేనా? కొంతమందికి ఆశ్చర్యక్రియలు చేసే వరాన్ని ఇస్తాడు, కొంతమంది భాషల్లో మాట్లాడే వరం ఇస్తాడు, కొంతమందికి భాషల్లో అర్థం చెప్పే రకరకాల వరాలు ఇస్తాడు ప్రభు. కొంతమందికి స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడు. అది లోపల దాచిపెట్టుకుంటే సరిపోదు. యు షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ పొటెన్షియల్. దేవుడు నీకు ఇచ్చే వరాన్ని నువ్వు కనపరచాలి, దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యాన్ని నువ్వు బయట పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరిలో కూడా సామర్థ్యం పెట్టాడు, సత్తా ఇచ్చాడు. రావాలా వద్దా బయటికి? రావాలంటే ఏం జరగాల? కుక్క ఎమ్మడించాలి, అంతేనా? ఎమ్మడిస్తే మనలో రన్నర్ బయటపడతాడు. సమస్య వస్తేనే దేవుని పట్ల మన విశ్వాసం కూడా బయటపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడే ప్రభు పట్ల మనకు ఎంత విశ్వాసం ఉందో కూడా బయలుపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా బలపరిచాడు, తను వెలుగుతో నింపాడు. ప్రభు అంటున్నాడు కదా, చూడండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. చదువు. ఏమని రాయబడింది? యెషయా 60. లెమ్ము. ఎక్కడ లేవిస్తారు? లేకుండా లెమ్మా. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము. తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఏమంటున్నాడు ప్రభు? నీకు వెలుగు వస్తే ఏం చేయాలా? లెగవాలా? తేజరిల్లాలా? ఇంకో చోట అంటాడు, మత్తయి సువార్త 5:16 వచనం చూస్తే, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ అంటాడు. అవునా? చూడండి మాథ్యూ 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించాలంట. వారి ఎదుట ఏం చేయాలంట? మీ వెలుగుని ఇద్దామా వద్దా? దేవుడు మనందరినీ వెలిగించాడు, మనందరికీ సత్తాన్ని ఇచ్చాడు, మనందరికీ సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనం ప్రభు యొక్క ఆ వెలుగును ఇతరులకి ప్రకాశింపజేసే వారంగా ఉండాలి. ఉట్టినే ఏ మంచం కింద పెడితే ఏమైంది? వెలుగు వస్తుందా? దీపం తీసుకెళ్ళి వస్తుందా? బయటికి తీయాలి. అది దేవుడు మనందరికీ ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన కొరకు ఆత్మలను సంపాదించే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ప్రభువు కోరుకుంటున్నాడు మనమందరం వాడబడాలి, ఆయన కొరకు నిలబడాలని. ఈరోజు నీవు ఇంకా భయపడతా, లేదంటే నీలో అమ్మో నా వల్ల కాదు అని అనుకుంటే నువ్వేం సాధించలేవు. నువ్వు ఆయన్ని తెలుసుకో, నిన్ను నమ్ముకో, యేసయ్యని నమ్ముకో, ఆయన కంటకట్టబడిన వాడిగా ఉండు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. గొప్ప దేవుడు. అవును ప్రభా, డివైన్ పొటెన్షియల్ నాయన, ఇంకా నాయన నీ సత్తా, నువ్వు ఇచ్చిన సామర్థ్యం నాయన బిడలు నాయన మరి వాడట్లేదేమో, బయటికి తీసుకురావట్లేదేమో ప్రభా. తండ్రి యేసయ్య బిడలతో మాట్లాడండి నాయన ప్రభా. అవును తండ్రి, నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు కదా నాయన. మా శక్తిని నమ్ముకొని మేము చితికలు పడుతున్నామేమో, నీ శక్తి మీద ఆధారపడాలి, నీ వైపు చూడాలి. నీతో నాయన, నీలో అంటకట్టబడిన వారంగా మేము ఉండే కృపద ఇచ్చండి. వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింప చేసి ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమల వల్ల ఉండే కృపద ఇచ్చమని ప్రతి ఒక్కటిని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఎటువంటి వారైరి? ప్రశ్న మరోసారి, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఎటువంటి వారైరి? రెండవ ప్రశ్న, ఒహోలా సహోదరి పేరేమిటి? ప్రశ్న మరోసారి, ఒహోలా సహోదరి పేరేమిటి? మూడవ ప్రశ్న, ఒహోలా అక్కైన షోమ్రోను పాత్ర దీని చేత నిండి ఉన్నది. ప్రశ్న మరోసారి, ఒహోలా అక్కైన షోమ్రోను పాత్ర దీని చేత నిండి ఉన్నది. ఈ ప్రశ్నలకు గల సమాధానము స్క్రీన్పై కనిపించుతున్న నెంబర్కి తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు చేతికర్ర, యెహెజ్కేలు 20:37. రెండో ప్రశ్నకు జవాబు వధ చేయుటకు, యెహెజ్కేలు 21:28.
మూడో ప్రశ్నకు జవాబు అందరినీ. ఏహెచ్కేలు 21:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సకినేట్పల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.